హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ వీడియోలో నేను సాఫ్ట్ బాక్స్ని ఎలా తయారు చేసానో అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి 150 రూపీస్ అయింది దీనికైతే. అండ్ ఇది అలాగే ఇది వచ్చేసి 12 వోల్ట్స్ పవర్ మీద అయితే వర్క్ అవుద్ది. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా కొన్ని కార్డ్బోర్డ్ పీసెస్ అయితే కట్ చేసాను. దీన్ని అయితే అంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అంటించుకున్నాను. సూపర్ గ్లూ అవి యూస్ చేసి ఫెవికాల్ సూపర్ గ్లూ గన్ అని మిక్స్ చేసి స్ట్రాంగ్గా అయితే అంటించాను. ఇప్పుడు దీనికి సిల్వర్ ఫాయిల్ అయితే అంటిద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ని అయితే అంటించుకున్నాను నీట్గాని. ఇప్పుడు దీనికి వెనకాల ఈ హోల్స్ అయితే వేసుకున్నాను. ఈ లైట్ లైట్ పెట్టుకోవడానికి ఇది లైట్ అయితే వాడుతున్నాను. ఇది వచ్చేసి శాంసంగ్ ఎల్ఈడి. ఇది 100 రూపీస్ అయితే పడ్డది నాకు. ఇందులో వచ్చేసి 84 ఎల్ఈడీస్ ఉన్నాయి. ఇలాగా స్క్రూస్ అయితే వేసుకున్నాను. హోల్స్ అయితే వేసుకున్నాను స్క్రూ వేసుకోవడానికి. వెనకాల సపోర్ట్ కోసం ఎండిఎఫ్ బోర్డు అయితే కట్ చేశాను, ఇలాగా స్క్రూ సపోర్ట్ ఉండడానికి. ఇప్పుడు దీనికి బాక్స్ అయితే పెడదాం. పీవీసీ బాక్స్ని అయితే దీనికైతే ఇలా ఫిక్స్ చేద్దాం. అలాగే ఇక్కడ ట్రైపాడ్ పెట్టుకోవడానికి హోల్స్ అయితే వేసుకున్నాను. బోల్ట్లు అయితే అంటించుకోవాలి. ఫ్రెండ్స్, విధంగా 3 సైడ్స్ అయితే స్ట్రాంగ్ అయితే అంటించేసాను. ఇప్పుడు దీన్ని ఈ ఎండిఎఫ్ బోర్డు మీద అయితే ఇలాగా ఉండేలాగా ఇక్కడ అయితే స్క్రూస్ వేసుకోవడానికి ఎల్ షేప్లో అయితే పెడదాం ఎండిఎఫ్ బోర్డు మీద. ఫ్రెండ్స్, విధంగా పీవీసీ షీట్ని అయితే పెట్టుకుని హోల్స్ అయితే వేసుకున్నాను. అలాగే దీనికి కూడా హోల్స్ అయితే వేసుకున్నాను కొన్ని కాంపోనెంట్స్ కోసం. ఈ విధంగా సెట్ చేసుకుని స్క్రూస్ వేసుకునే విధంగా అయితే పెట్టాను. ఇప్పుడు ఈ వెనకాల బాక్స్కి అయితే పెయింట్ అయితే వేయబోతున్నాను. నేనైతే నీట్గా బ్లాక్ పెయింట్ అయితే వేసాను ఫుల్గా. ఇప్పుడు దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ అయితే పెడదాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక స్పీస్ట్ స్విచ్. నెక్స్ట్ ఇది బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవడానికి రెగ్యులేటర్ అనమాట. ఇది వచ్చేసి డీసీ సాకెట్. అలాగే ఇది వచ్చేసి నాబ్. దీనికి అయితే ఇందులో ప్లేస్ చేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఈ లైట్ అయితే వాడుతున్నాను. ఇది వచ్చేసి 84 ఎల్ఈడీస్ ఉన్నాయి. ఇందులో 12 వోల్ట్స్ మీద అయితే వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి 100 రూపీస్ అయితే పడింది ఆఫ్లైన్లో. మీకు అన్ని లింక్స్ మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇప్పుడు దీన్నైతే దీంట్లో అయితే ఫిక్స్ చేద్దాం ఈ నట్ బోర్డ్ యూస్ చేసి. లైట్కి మన కాంపోనెంట్స్ అయితే షోల్డరింగ్ అయితే చేద్దాం. కనెక్షన్ డయాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడండి. ఫ్రెండ్స్, కనెక్షన్స్ అయితే కంప్లీట్ చేస్తాను. లైట్ ఒక నెగిటివ్ వచ్చేసి డైరెక్ట్ డీసీ సాకెట్ ఒక నెగిటివ్కి. అలాగే దీని పాజిటివ్ వచ్చి మధ్యలో స్విచ్ అయితే కలిపాను. స్విచ్ నుంచి ఇలా రెగ్యులేటర్ కలిపాను. అలా రెగ్యులేటర్ నుంచి లైట్కి అయితే కలిపాను.
మీకు కనెక్షన్ డయాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని అయితే దీనికి ఫిక్స్ చేద్దాం. స్క్రూస్ అయితే బిగిచ్చేసుకున్నాను. ఈ అడ్జస్ట్లో అయితే టేప్తో అయితే కవర్ చేసిపోతున్నాను. ఫ్రెండ్స్ నీట్గా ప్లాస్టర్ అయితే వేసుకున్నాను సైడ్స్. ఇప్పుడు లైట్ డిఫ్యూజ్ చేయడానికి ఇది అయితే వాడుతున్నాను. వచ్చేసి ఫిలిం షీట్ అంటారు దీన్ని. వెల్డింగ్ షాప్, ఫ్యాన్ వైండింగ్ షాప్లో అయితే దొరుకుతుంది. దీన్ని అయితే దీనికి ఇలా స్టిక్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఫిలిం షీట్ని అయితే నీట్గా అయితే అంటించుకున్నాను ప్లాస్టర్ యూస్ చేసి. ఇప్పుడు దీన్ని అయితే టెస్ట్ చేసి అయితే చూపిస్తాను చూడండి. దీన్ని టెస్ట్ చేయడానికి నేను 12 volts 2 ampere అడాప్టర్ అయితే వాడుతున్నాను. ఇది ఆన్ చేసే ముందు రూమ్లో ఉన్న లైట్లు అయితే కట్ అయిపోతున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేయబోతున్నాను. రెగ్యులేటర్ అయితే ఫస్ట్ స్టెప్ ఇది. ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెన్ స్టెప్ రెగ్యులేటర్ అయితే ఇదైతే 7 step రెగ్యులేటర్. ఇదిగోండి ఫ్రెండ్స్, రూమ్లో అయితే ఎటువంటి లైట్ అయితే లేదు. లైటింగ్ అయితే ఇంత బ్రైట్గా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని ట్రైపాడ్కి అయితే మౌంట్ చేసి అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మన లైట్ని అయితే ట్రైపాడ్కి అయితే మౌంట్ చేశాను. మీరు దీన్ని అయితే 3 different వేస్లో అయితే మౌంట్ చేసుకోవచ్చు ట్రైపాడ్కి. ఈ విధంగా 3 different వేస్లో అయితే మౌంట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ లైట్ని మీరు 12 volts బ్యాటరీ మీద కూడా వాడుకోవచ్చు. ఈజీగా అవుట్డోర్ షూట్స్ గట్రా క్యారీ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది వెయిట్ కూడా పెద్ద లేదు, ఎందుకంటే కార్డ్బోర్డ్ కాబట్టి వెయిట్ కూడా పెద్ద లేదు. అలాగే లైట్ వచ్చేసి మనకి బాగా హార్ష్గా రాకుండా సాఫ్ట్గానే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.